హాయ్ అండి. ఈరోజు మేమైతే తిరుమల తిరుపతి నుండి మేము కర్నూలుకి వచ్చేస్తున్నామండి. తిరుమలలో చాలా వర్షం వస్తుంది. పిల్లలు తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా స్వెటర్స్, షాల్వా అన్నీ ప్రతి ఒక్కటి సేఫ్టీగా తీసుకెళ్ళామండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే రూమ్స్ దొరకడానికి చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఇక్కడైతే రైన్ ఎలా వస్తుంది చూడండి. మేమైతే తిరుమల నుంచి కిందికి తిరుపతిలోకి వెళ్ళే ముందు ఎంత వర్షం కురుస్తుందంటే అసలు చెప్పలేమండి. అసలు కనిపించకుందనమాట. మాకు బస్సులో డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ నడిపించాడు. కానీ చూసుకుని వెళ్ళండి. దర్శనం అయితే ఎంత అద్భుతంగా జరిగిందంటే మాకు అంత బాగా జరిగింది. కానీ రష్ మాత్రం ఎక్కువ ఉంది. పిల్లలు తీసుకుని వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. మాకు శ్రీవారి అనుమతి ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము వెళ్ళి మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. ఎంత అద్భుతంగా జరిగిందో, కన్నుల విందుగా జరిగింది. మాకైతే స్వామివారి దర్శనం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఏమిటంటే తిరుపతినండి. ఆ వెదర్ అయితే, ఆ ప్రశాంతమైన గుడిలో కాసేపు మన జన్మ ధన్యమైపోతుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. అలా ఇట్లా ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఏజ్ పర్సన్స్ కానీ వెళ్ళే ముందు సేఫ్టీగా అన్నీ ప్రతి ఒక్కటి క్లాత్స్ కానీ ఏవైనా కానీ లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్తే కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ రూమ్స్ దొరకకపోతే మాకు ఒక రోజు రూమ్ దొరకలేదు. చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. అలా కాకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీ సేఫ్ జర్నీ చేసేయండి.